నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జనసేన పార్టీ ఆవిర్భావ సభకి ఎట్టకేలకు అనుమతి లభించింది. 14వ తేదీన మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో సభ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ సభ అనుమతి కోసం గత నెల 28వ తేదీన పర్మిషన్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేశారు. కానీ పోలీసుల నుంచి స్పందన రాలేదు. సహకరించాలని డీజీపీని కోరినా సహకరించడం లేదని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో సమయం దగ్గర పడుతుండడం వల్ల జనసేన సభ నిర్వహణపై పర్మిషన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన కొద్ది గంటల్లోనే సభకు అనుమతిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సభ నిర్వహించుకునేందుకు కావలసిన అనుమతుల్ని ఏపీ డీజీపీ మంజూరు చేశారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభకి అనుమతించారు. అయితే అనుమతి కోరిన 10 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై మాత్రం జన సైనికులు ఆగ్రహంతో ఉన్నారు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిబంధనల ప్రకారం కట్టాల్సిన ఫైర్ చలానాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుతానికి ఏపీలో ఎలాంటి కోవిడ్ నిబంధనలు అమల్లో లేవు. అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కావాలనే సభ నిర్వహణకి తగినంత సమయం లేకుండా చేసే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేశారు. స్థానికంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే జనసేన శ్రేణులు, నాయకులు, వీర మహిళలు, జనసేన అభిమానులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన ఆవిర్భావ సభలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని దుమ్ము దులిపిన జనసేనాని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి సభపై కూడా అలాంటి అంచనాలే నడుస్తున్నాయి. వ్యూహాత్మకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందా? ఈ అంశంపైనే వాళ్ళు ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలానే జనసేన పార్టీ నాయకులు గరికపాటి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జంగాల సాంబశివరావు గారు, బీజేపీ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. రవికిరణ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఏం జరిగింది? అనుమతికి సంబంధించి ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు అంత అసహనంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? సభ నిర్వహణ పైన, ఏర్పాట్ల పైన ఇది ప్రభావం చూపుతుంది అనేటువంటి మాటలో నిజమెంత ఉంది? 8వ తారీఖుని పర్మిషన్ అడిగాం సార్. ఆ రోజు ఆఫీసర్లు లేరని మా నాయకుని కూర్చోబెట్టి తిప్పించి, అంటే పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం, ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి వ్యవహారం ఇదంతా, అంటే గతంలో టీడీపీని దుమ్మిదిలిపి అధికారం దింపేశాము. అలాగే ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మేము ఆవిర్భావ సభలో మొత్తం ప్రస్తావించి ప్రజలకు తెలియజేస్తామో ఏమో అనే ఒక భయంతో పర్మిషన్ ఇవ్వకోకుండా, అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టాలన్నా ప్రతిసారి కూడా ఏదో ఒక అడ్డంకులు సృష్టించడం, అలాగే కోవిడ్ నిబంధనలు రావడం, అంటే వాళ్ళు చేసుకునే ఏ కార్యక్రమానికి కోవిడ్ నిబంధనలు కానీ ఏ విధమైన అడ్డంకులు రావు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ప్రభుత్వానికి భయం అనేది ఫస్ట్ నుంచి కూడా, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక దొంగకి నిజాయితీ పరిణితి చూస్తే భయం వేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు, ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది. మళ్ళీ ఒక నిజాయితీ పరుని చూసి మేము భయపడతాము, ఒక దొంగ అని చెప్పని నిరూపిస్తున్నారు అనమాట. మేము శాంతియుతంగా మా సభను మేము నిర్వహించుకుంటామని చెప్పని పర్మిషన్ అడిగితే ఆ పర్మిషన్ ఇవ్వకుండా ఇన్ని రోజులు జరిపి, అంటే మా కార్యక్రమాలు మేము ఎలాగైనా చేసుకుంటామో అలాగే పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇస్తే ఆ సభలో మాట్లాడతారో, లేదంటే రోడ్డు మీదకి వచ్చేనే మాట్లాడతారో. మా సభ నిర్వహించడం అనేది మాత్రం పక్కా అది జరిగి తీరుతుంది. రైట్, మీరు ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. ఏంటి ఈ సభ ద్వారా ఎటువంటి ప్రోగ్రామ్స్ ని ప్రజల ముందుకు తేబోతున్నారు? అలానే గత సభలతో పోల్చి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేస్తారు, ఒక ఎజెండా ఇస్తారు, రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటువంటి డైరెక్షన్ ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు? ఈ ప్రోగ్రామింగ్ ప్లానింగ్ అనేది ఎలా జరుగుతుంది? అంటే సభ సజావుగా సాగటానికి మేము ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో ఆ ఏర్పాట్లన్నీ చేసుకున్నామండి. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ హామీల మీద, అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలి, దిశానిర్దేశం చేయడం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, అలాగే జన సైనికులకి దిశానిర్దేశం చేసి రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా జనసేన పార్టీ ఈ మీటింగ్ ఉంటుంది. అలాగే ఇంకొకటి చాలా మార్పులు చేర్పులు ఇంకా అధికార పార్టీ నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కూడా ఎంతో మంది ఎదురు చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు రావద్దంటున్నారు. అంటే పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కూడా రావద్దు అని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడ ఆ పార్టీలో వచ్చి జాయిన్ అవుతారో, ఈ ఆవిర్భావ సభలో వీళ్ళందరూ వచ్చి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి జాయిన్ అవుతారన్న ఒక భయంతో కూడా అధికార పార్టీ భయపడి పర్మిషన్ ఇవ్వకుండా జరిపారు. ఇప్పుడు మేము కోర్టుకి వెళ్తాం అనగానే ఇప్పుడు ఇమ్మీడియట్ గా పర్మిషన్ ఇచ్చారు. కోర్టుకి వెళ్తే ఇంకొక మొట్టికాయ వస్తుంది, అంటే మొట్టికాయలు తింటాం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది, ఇంకొక మొట్టికాయ తినాల్సి వస్తుందేమో అని చెప్పి ఇప్పుడు ఫైనల్ గా కోర్టుకి వెళ్తాం అన్న తర్వాత పర్మిషన్ ఇచ్చారు. రైట్. రవికిరణ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? సభకు సంబంధించి మామూలుగా ప్రొసీడింగ్స్ లో భాగంగా జాప్యం జరిగింది అనుకోవాలా, లేదు పవన్ కళ్యాణ్ సభ అనగానే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ప్రతిబంధకం తీసుకురావాలనేటువంటి ప్రక్రియ సర్వసాధారణంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 990 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు మా పార్టీ భారతీయ జనతా పార్టీ గుంటూరులో రైతు ధర్నా చేశాం కేశవ్ గారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి రైతుల యొక్క నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. అలాగే వరి కొనుగోలులో 50 రోజుల పైగా సుమారుగా 3,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయి పడిపోయింది రైతులకి. అది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ధర్నా చేస్తే కేశవ్ గారు, ఈరోజు గుంటూరులో చేస్తుంటే కాకినాడలో మమ్మల్ని కూడా ధర్నాకి వెళ్ళకూడదు, అనుమతి లేదని చెప్పేసి నిర్బంధించారు కేశవ్ గారు. ఏం చెప్పాలి ఈ ప్రభుత్వాన్ని? అంటే ఇది వృద్ధానికి అంటే అధికార పార్టీ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు అన్ని మాత్రం సజావుగా చక్కగా జరిగిపోవాలి. కరోనా సమయంలో కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అన్ని పీక్ సమయంలో కూడా వారి అన్ని జరిగిపోయినాయి, ఎక్కడ ఏం ఆగలేదు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అడుగడుగున ఆపేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు ప్రజాస్వామికం? ఇది ప్రజాస్వామ్య నియంతృత్వమా? ఈ రకంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చేవారా? 2014 నుంచి 19లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి ధర్నాలు, దీక్షలు చేశారు. కర్నూలులో జలదీక్ష చేశారు, విజయవాడలో కృష్ణానది ఒడ్డున చేశారు, అలాగే ఢిల్లీలో కూడా వీళ్ళు చేశారు, ఢిల్లీలో కూడా దీక్షలు చేశారు వెళ్ళి. అలాగే ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అంటే ఏ ప్రజాస్వామ్యయుతమైనటువంటి మెషినరీని, వ్యవస్థని నమ్ముకొని మీరు ప్రజల్లో వెళ్ళారో ఆ వ్యవస్థ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే ఆ వ్యవస్థని కోల్దోచే కార్యక్రమం ఏంటని అడుగుతున్నాను. ఏ పార్టీ, మీ పార్టీకి లేనటువంటి నిబంధనలు వేరే పార్టీలకు ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఇదేమైనా ఏక పార్టీ సిస్టమ్ ఏం కాదు కదా. ప్రజాస్వామ్యం అంటే బహుపార్టీ సిస్టమ్ కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. అదే ఏక పార్టీ సిస్టమ్ అంబేద్కర్ గారు రాసేసుకొని కేవలం ఒక పార్టీ ఉండాలంటే ఎప్పుడు కాంగ్రెస్ లో ఎవరో ఉండేవాళ్ళు, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. ఈ దేశం నియంత్రిత దేశంలోకి వెళ్ళిపోయేది. ఏ పార్టీ కన్నా కేశవ్ గారు మన దేశంలో 5,000 పైచీలకు పార్టీలు రిజిస్టర్ ఉన్నాయి ఎన్నికల సంఘం దగ్గర. ఏ పార్టీ కన్నా ఆలోచన విధానం ఉంటుంది, వారి యొక్క సిద్ధాంతాలు ఉంటాయి, వారి యొక్క ధోరణి ఉంటుంది. అది కమ్యూనిస్టు కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లెఫ్ట్, రైట్, సెంటర్ ఏదైనా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఏ విధానం అన్నా ప్రజల్లోకి వెళ్తాం కదా, వెళ్ళి ప్రజలు చెప్పుకుంటాం, ప్రజలు మనల్ని ఆదరిస్తే ఉంటాం, లేకపోతే ప్రజల్లో పనిచేస్తూ ఉంటాం, ప్రజలు సేవిస్తూ ఉంటాం, వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలిగించాటం, ప్రభుత్వం యొక్క తప్పులు చూపిస్తాం, ప్రజలు మార్చుకోమని చెప్తాం. ఇది ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అనేక పార్టీలు పుట్టాయి, కనుమరుగైపోయి, రేపు కూడా కనుమరుగైపోతే అనేక పార్టీలు. ఏ పార్టీ శాశ్వతం కాదు, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. కానీ భారతదేశం ప్రభుత్వం శాశ్వతం, భారత రాజ్యాంగం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. ప్రజాస్వామ్యం ఈ దేశంలో వేల సంవత్సరాలు చాణక్యులు, చంద్రగుప్తుడి సమయం నుంచి 1000 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం ఈ భూమిలో విరాజిల్లింది. అలాంటి ప్రజాస్వామ్యం నమ్ముకునే అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు జనసేన వారు ఫిబ్రవరి 28వ తారీఖు పర్మిషన్ పెట్టుకుంటే పాపం ఇందాక 4 మనోహర్ చెప్పారు ఆవేదన. బీజేపీ గారిని కలుస్తామని అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. ఎంతవరకు సమంజసం? ఇది ఒక ప్రతిపక్ష పార్టీ అమరావతిలోని కుసొత్తు వేడి దూరంలోనే ఏదో 25,000 ఎకరాలు, అది కూడా భూమి కూడా రకరకాల రైతులను అడుగుతుంటాయి కేశవ్ గారు. వాళ్ళు ఇస్తా ఉంటాం, ఆ తర్వాత మాకు రాజకీయ బెదిరింపులు వస్తాయని చెప్పి ఆపేయటం, ఇలా 4-5 వెన్యూలు మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నారు మనోహర్ గారు. ఫైనల్ గా ఒక వెన్యూ ఫైనల్ చేయండి 25 ఎకరాలతో. 12 కమిటీలు వేసుకున్నారు, ఒక రాజకీయ కమిటీ వేసుకున్నారు, 13 కమిటీలు. ఒక రాజకీయ పార్టీగా ఒక ఆంధ్ర దినోత్సవం ఘనంగా ఆనందంగా టీడీపీ జరుపుకోవట్లేదా మహానాడు? వీళ్ళు జరుపుకోవట్లేదు, ఇంకోటి ఏదన్నా రాజకీయ పార్టీగా జరుపుకుంటారు, మిమ్మల్ని డబ్బులు పెట్టలేదు కదా. అనుమతి ఇవ్వడానికి మీ మీనవేషాలు లెక్కేస్తారేంటి? అంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుని అనేక మంది కార్యకర్తలు అక్కడ వచ్చి ఏర్పాట్లు చేసుకుంటే వాళ్ళకన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూడాలి కదా. పర్మిషన్ ఇవ్వడానికి ఇంత ఇబ్బందికి అదే హైకోర్టుకి వెళ్తాము తప్పదు అని వారు బాధాతృక్పథంతో మనోహర్ గారు టీవీలో చెప్తే అప్పటికప్పుడు మీరు కదిలారా? అంటే ఎవరన్నా వచ్చి
ఈ వేడుకుంటే లేకపోతే రిక్వెస్ట్ చేసుకుంటే లేకపోతే ఆవేదన చెప్తేనే స్పందిస్తారా? రాజ్యాంగపరంగా మీకు ఒక బాధ్యత లేదా? 28వ తారీఖు అప్లై చేశారు, పోనీ అడుగుతున్నప్పుడు మీరు చెప్పచ్చు కదా, రిటర్న్ మాకు ఇంకో 2 రోజులు సమయం ఇవ్వండి రిటర్న్ గా. ఎందుకంటే మౌఖికంగా చెప్తే మళ్ళీ 2 రోజులు టైం ఇవ్వండి, మీకు ఫలానా 9వ తారీఖు కల్లా ఇస్తాం, 10వ తారీఖు కల్లా చెప్పాలి కదా. మీ కార్యక్రమం మీరు చేసుకుంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలు చేసుకుంటున్నారు కదా. ఎందుకని భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఏమన్నా మత్స్యకార సదస్సుకి పర్మిషన్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు దీనికి ఎందుకు ఇబ్బంది పెడతారు? మరి భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి ప్రజాగ్రహ సభ విజయవాడలో పెట్టాం, పర్మిషన్ ఉంది. ఈ రోజు మళ్ళీ రైతు ధర్నాకి పర్మిషన్ ఏంటిది? ఎప్పుడు ఏమవుతుందో గిరిజన గండం అయోమయం అన్నట్టు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు? ఎప్పుడు మరి ఈ 3 ఎలా ఉంటుంది ప్రభుత్వాన్ని? దాని మీద అంటే మీ 3 మీద ప్రతిపక్ష పార్టీలు నడుచుకోవాలా? రాజ్యాంగం మీద కాదా నడుచుకోవాల్సింది? ఒకసారి ఇస్తారు, ఒకసారి ఎవరు? మీకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి ఏ పర్మిషన్ అక్కర్లేదు, మీ సొంత రాజ్యాంగాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం నిబంధనలు, ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో ఎప్పుడు ఎవరో తెలియదు. ఇలా చేస్తా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చుంటే వాళ్ళు కేశవ్ గారు ప్రజాక్షేత్రంలో అందరికి అవకాశం ఇవ్వాలి కదా కేశవ్ గారు. రైట్ సాంబశివరావు గారితో మాట్లాడదాం. సాంబశివరావు గారు, ఎందుకని విపక్షాల విషయంలో విపక్షాలు నిర్వహించేటువంటి ధర్నాలు కానీ, ఆందోళనలు కానీ, సభలు కానీ, వేటికైనా కానీ పర్మిషన్ ఇవ్వడంలో ప్రొసీడింగ్స్ ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయా? లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోయిన వాతావరణం కనిపిస్తుంది. కానీ ఎందుకని ఈ సభ విషయంలో పర్టికులర్గా ఎంత జాప్యం జరగడం, అంత ఆవేదనగా మనోహర్ గారు మాట్లాడడం మీడియా ముందరకు వచ్చి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ డిబేట్ లో పాల్గొన్న మా సహచరులందరికీ, బీజేపీ వారికి, అదే వైసీపీ, మన జనసేన, అదేవిధంగా మీకు కేశవ్ గారికి అందరికీ నమస్కారాలండి. సాయంత్రం పూట గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మీరు మన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీ వాడు కావచ్చు, ఫిబ్రవరి 28న అప్లై చేశారని చెప్తున్నారు సార్. ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీకి, వైఎస్ఆర్సీపీ వారికి కానీ, వైఎస్ఆర్సీపీ మెయింటైన్ చేసే ప్రభుత్వానికి అన్ని సంగతులు తెలుస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రాజకీయ పార్టీ మహానాడులు అవ్వచ్చు, లేకపోతే ప్లేనరీలు అవ్వచ్చు, లేకపోతే ఆవిర్భావ దినాలు పెట్టుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క భావజాలాన్ని, ప్రభుత్వం చేసే తప్పుల్ని, ఒప్పుల్ని అన్ని వాళ్ళు భావ ప్రకటన ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అవ్వచ్చు, అధికార పక్షాలు అవ్వచ్చు చెప్పుకోవడానికి హక్కు ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఆ హక్కుని కాలరాస్తూ వాళ్ళు తప్పులు చేస్తున్నాము, ఈ తప్పులు చేస్తే ఈ తప్పులు ఎక్కడ బయటకు వెళ్తాయో, ఈ తప్పులు ప్రజలు ఎలాగా తీసుకుంటారో, కాబట్టి మనం ప్రతిదానికి వీలైనంత వరకు గొంతు నొక్కుదామన్న ఏకైక ఉద్దేశం అండి. అధికార పక్షం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలని గొంతు నొక్కి ఆ విధంగా వాళ్ళ యొక్క చెడుల్ని బయటకు పోకుండా చూద్దామని ఏకైక ఉద్దేశం అయితే ఈ డ్రాగాలు చేయటం, ఈ భయపడుతుందండి. మీరు గమనించారులేదు చూడండి, అమరావతి యాడ్ స్టేషన్ లో నేను కూడా పాల్గొన్నానంటే ఆ రోజు రైతునండి నేను. పాల్గొంటే ప్రతి సాట కూడా కళ్యాణ మండపాలు మేము బుక్ చేసుకోవచ్చు, బుక్ చెయ్యా, వాళ్ళు క్యాన్సిల్ చేయా. లేకపోతే ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్ బుక్ చేస్తే అండి, పేర్లు చెప్పడం అప్రస్తుతం, కానీ ఒక మినిస్టర్ గారు మీకు ఈ కాలేజీ నుంచి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలంటే మిమ్మల్ని రద్దు చేస్తామంటే ఏడుపు వస్తుందండి. 25 కిలోమీటర్లు 2 రోజులు పాదయాత్ర ఒక రోజులో పూర్తి చేసామండి, ఒంగోలు నుంచి కూరికాడికి. మధ్యలో ఒక కాలేజీ మేము బుక్ చేసుకుంటే అంటే ఉద్దేశం ఏంటంటే ప్రజల మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజలకు వెళ్లకుండా చూడాలని ఏకైక ఉద్దేశం, ఆ ఉద్దేశమే చేస్తారండి. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదయాత్రలు ఇదే విధంగా ఆపారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్లు ఇదే విధంగా ఆపారండి. ఈ ప్రభుత్వం ఉద్దేశం పేక నొక్కాలి, ప్రతిపక్షం వాళ్ళది. పేక నొక్కి 151 మంది ఉన్నారు కాబట్టి మంది పెట్టి జనాన్ని తిట్టించి డిమోరల్ చేయాలి, వ్యక్తిగత దోషాలు చేయాలని ఏకైక ఉద్దేశం. ఇది ఒక ఎజెండా పెట్టుకున్నారండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాల కోసం ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వమే కనుక ఏదో కారణం పెట్టి ఆపితే ఈ యొక్క నవరత్నాల ప్రోగ్రాం ప్రజల్లోకి వెళ్ళేయండి. ఆ రోజు జలదీక్షలు చేశారు, ఆయన ఇంకో దీక్షలు చేశారు, గుంటూరు కలెక్టరేట్ చేశారు, ఇంకోసారి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే ఈ ప్రజాస్వామ్యం సక్సెస్ అయిద్దండి. కానీ వీళ్ళ ఉద్దేశం, మేము ఆ రోజు చూసామండి, తిరుపతి సభకి వెళ్తే కోర్టు పర్మిషన్ ఇస్తో చూసండి, ఇంతమంది 1,00,000-2 లక్షల మంది జనాభాకి ఆ వర్షాకాలంలో ఆ ఊరు బయట
ప్రొక్లైన్ దిగిపోయి జేసీబీలు దిగిపోయి ఎంత బాధపడ్డామో ఆ బాధ అనుభవించిన వాళ్ళు తెలిసిందండి. 2 రోజుల ముందు పర్మిషన్ ఇచ్చారు సార్. 1 రోజు ముందు పర్మిషన్ ఇస్తే సాధ్యపడుతుందండి. 1,00,000 మందికి అకామిడేషన్ అరేంజ్ చేయటం, 1,00,000 మందికి పార్కింగ్ అరేంజ్ చేయటం, వాళ్ళకి ముందుగానే అబ్జెక్షన్ పెట్టుకోం, ఒక డ్రామా ఆడటం, ఒక రాజకీయ దురుద్దేశంతో వాళ్ళ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం యొక్క ప్రతినిధులు మొత్తం కూడా తప్పును కప్పిపుచ్చుకుంటే ఈ తప్పు బయటకు వెళ్ళిపోయిన ఏకైక ఉద్దేశం మీద వాళ్ళు పేక నొక్కుతాము అన్న ఉద్దేశం మీదే ఈ సభని ఆపటము. మరలా ఎటు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు మొట్టికాయలు మేము మొట్టికాయలు ఎందుకు కోర్టు మొట్టికాయాలంటే ప్రభుత్వానికి ఏమీ లెక్కలేదండి. ప్రమాణంగా చేస్తారు ఎప్పుడు రోజుకు ఒకసారి మొట్టికాయ. ఈ రోజు చూశారు కదండి కోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చిందో. ఒక జడ్జి గారు దేవానంద్ జడ్జి గారు ఏమన్నా చూడండి, ఏమి చెయ్యాలి, మా బిల్లులు కూడా రావటం లేదు, ఏమి చెయ్యాలి, కోవిడ్ భోజనాల బిల్లులు కూడా రావట్లేదు, రేపు ఉదయం వాడి మీద కేసులు పెడతారండి ఈ కేసు వేసిన మీద. ఈ విధంగా ప్రభుత్వం ప్రతిపక్షం యొక్క పాత్రని నొక్కటం కోసం ఏకైక ఉద్దేశమే చేస్తున్నారండి. ఎనీహౌ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇంకొకసారి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఫ్యూచర్ లో ఆ విధంగా చేయకుండా ముందుగానే వాళ్ళ యొక్క పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రాంత నాయకుడు, మంగళగిరి ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుడు నేను మీ ద్వారా ప్రభుత్వానికి గట్టిగా తెలియపరుస్తున్నామండి. ధన్యవాదాలు సార్. రైట్ మీరు కెమెరా మూవ్ అవ్వకుండా పెట్టుకోండి, డిబేట్ లో కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేనైతే మొదటిసారి ఒక్కసారి అది మీరు కొంచెం కేర్ తీసుకోండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, ఈలో వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, అది కొంచెం స్టాటిక్ గా పెట్టండి. వెంకటరెడ్డి గారు, సభ నిర్వహణ పైన ఉద్దేశపూరితంగా జాప్యం జరిగిందా, లేదా ప్రభుత్వం అనుమతిస్తే ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. ఈ భయంతో జాప్యం చేసే ప్రయత్నం జరిగిందా ఏంటి? ఈ ఆవిర్భావ సభకి సంబంధించి అనుమతి ఇవ్వడానికి ఇంత జాప్యం జరగడం, మనోహర్ గారి స్టేట్మెంట్ తర్వాత పర్మిషన్ రావడం ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? కేశవ్ గారు, నా వాయిస్ వినపడుతుంది కదా? వినపడుతుంది, చెప్పండి. మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారాలు. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, జర్నలిజంలో ఉన్నారు కాబట్టి సామెతలు కూడా మీకు బాగా తెలుసు. ఎద్దు ఈనింది అనగానే దోణ కట్టేయండి అన్నారంట. ఎద్దు ఈనింది అంది ఇప్పుడు జనసేన. అరే దోడ ఎక్కడ ఉందో తీసుకెళ్లి కట్టేయండి అన్నాడు తెలుగుదేశం అని బీజేపీ ప్రతినిధులు. మీటింగ్ 14వ తారీఖు మధ్యాహ్నం, అది కూడా ఈ రోజు తారీఖు 9వ తారీఖు, అంటే 10, 11, 12, 13, 14 5 రోజులు ముందే పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆ పర్మిషన్ వచ్చిందని సంగతి తెలుసు వాళ్ళకి. అందుకనే ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్ గా సినిమా పార్టీ కాబట్టి సినిమాకి ఎలా ప్రమోషన్ ఇస్తారో క్లాప్ కొట్టినప్పటి నుంచి ముందేంటంటే సినిమా క్లాప్ కొట్టక ముందు నుంచే ఇదిగో పలానా వాళ్ళతో సినిమా తీస్తున్నాం అని ఎట్లా చెప్తారు, అక్కడ నుంచి ఆడియో ఫంక్షన్లు మధ్య మధ్యలో అవి లీకులు ఇవ్వటం, ఇట్ల నుంచి ఎలా పబ్లిసిటీ చేసుకుంటారు. దాంట్లో జనసేన సక్సెస్ సార్. వాస్తవంగా పబ్లిసిటీలో వాళ్ళు సక్సెస్. అసలు విషయం లేకపోయినా సినిమాని ముందు పబ్లిసిటీ ఎలా ఇస్తాం, రామ్ గోపాలవరం టైప్ లో వీళ్ళు కూడా ఇప్పుడు సభ పెడుతున్నారంట. అది కూడా ఏంటి, ఆవిర్భావ దినోత్సవ సభ. ఎప్పుడు పెట్టారు పార్టీ? 2014. ఇవాళంతా 2022. 8 ఏళ్ళు అయినట్టుంది. 8 ఏళ్ళలో ఒకసారి అనుకుంటా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనట్టున్నారు మొన్న రాపాక వరప్రసాద్ గారు. ఆ పార్టీకి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ దాన్ని ప్రభుత్వం అడ్డుకోవటం అంట. నవ్వుతారు ఎవరన్నా అన్నది కూడా లేకుండా జనసేన అంటే ఇక తప్పదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ వర్షంలో వెళ్ళాలి కాబట్టి వాళ్ళు నరసాపురం మీటింగ్ ఇచ్చినా కూడా నరసాపురంలో కూడా మమ్మల్ని అడ్డుకున్నారంటారు, రాజమండ్రిలో అడ్డుకున్నా అంటారు. వాళ్ళకి ప్రతిరోజు అదే మాట్లాడటం అలవాటు కాబట్టి అది మాట్లాడిందా. జనసేన అతను కొంచెం దొంగ ఏదేదో మాట్లాడుతున్నాను. నేను కొంచెం డెప్త్కి వెళ్తే డిబేట్ లో ఉండలేదు కానీ కొద్దిగా ఫస్ట్ టైం అనుకుంటా కాబట్టి మనతో కొంచెం అటువంటి మాటలు మాట్లాడుతున్నా. దొంగ గింగ అని అంటే కొంచెం నేను ఇంకా వేరే దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. 2, బీజేపీ మిత్రులు రవికిరణ్ గారు గుంటూరులో అంటే వాళ్ళ రైతు ఏదో మీటింగ్ పెట్టారంట. పెడతంటే వీళ్ళందరిని అడ్డుకున్నారంట. సార్ మీది సోమవీర్రాజు గారిది ఒకటే జిల్లా అనుకుంటా నాకు తెలిసి. మరి ఆయన వెళ్ళగలిగింది, మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? అడ్డుకుంటే ఆయన్ని అడ్డుకునేవాళ్ళు కదా, మధ్యలో మీలాంటి వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? వెళ్తుంటే సోమవీర్రాజు గారికే పర్మిషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు సార్? ఇది ఏంటంటే వాళ్ళు ఏదో సబ్ పెట్టుకున్నాడు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగారు. వాళ్ళే 3-4 ప్లేసులు, ఓ రోజు ఈ ప్లేస్ అన్నారంట, ఓ రోజు ఆ ప్లేస్, ఆడ స్థలం దొరకలేదు అన్నారంట. ఏందో వాళ్ళకే క్లారిటీ లేదు. ఫైనల్ గా ఎప్పటం అనే గ్రామంలో ఏదో పెడుతున్నాం అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన దానికి సంబంధించి పర్మిషన్ వాళ్ళు ఆల్రెడీ రోజు వెళ్ళి అక్కడ స్థలాన్ని అంతా చదువు చేసుకున్నారు. పర్మిషన్ రాకపోయినా మళ్ళీ ఎవరు అడ్డుకోలేదు. స్థలాన్ని చదువు చేసుకున్నారు. అక్కడ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకునేటటువంటి పనిలో ఉన్నారు. దానికి సంబంధించి జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా రేపు సభ అనుకోండి, రేపు మధ్యాహ్నం, ఈ రోజు సాయంత్రం దాకా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా
డిబేట్ చేద్దాం. ఎందుకంటే అమ్మో పవన్ కానీ కళ్యాణ్ ఒకటే అంటే వెంకటరెడ్డి గారు మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పే లాజిక్స్ అన్ని బాగున్నాయి, కానీ అంటే సభ రేపు అంటే ఇవాళ అరేంజ్మెంట్స్ చేసుకోరు కదా. ఇప్పుడు ఎంతమంది జనం హాజరవుతారు, ఒక్క నిమిషం, సభకి ఎంతమంది హాజరవుతారు, ఒక్క నిమిషం, సభకి ఎంతమంది హాజరవుతారు అనే ఏర్పాట్లు జరగాలంటే కనీసం వారం 10 రోజుల ముందర జరగాలి. మీరు అన్నట్టుగా లొకేషన్ ఎక్కడ అనే దాని మీద కొంత గందరగోళం ఏర్పడింది. దానికి సంబంధించి కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే కొన్ని లొకేషన్స్ అనుకున్న తర్వాత ఆ సైట్ వద్దు అని చెప్పని మళ్ళీ అక్కడి నుంచి ప్రెషర్స్ వస్తున్నాయనేటువంటి విమర్శలు. చివరికి పర్మిషన్ పెట్టింది మాత్రం 28వ తారీఖున పర్మిషన్ కోసం పెట్టింది మాత్రం ఇప్పటం అనేటువంటి గ్రామంలో సభ జరగడానికి 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దీనికి పర్మిషన్ ఇవ్వండి అంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత చదువు చేసుకునే పనులు చేయరు. ఎందుకంటే చదువు చేయడానికి పనిచేసే వర్కర్స్ని మాత్రమే తీసుకెళ్తారు. కానీ సభ జరిగేటప్పుడు మాత్రం వేలాది మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కార్యకర్తలు రావడానికి పర్మిషన్ ఇవ్వాలి. సభ చదువు చేయడానికి ప్రభుత్వ పర్మిషన్ అవసరం లేదు. ఈ రోజు మనోహర్ గారు మాట్లాడింది కూడా ఏంటంటే, ఒక్క నిమిషం, మనోహర్ గారు మాట్లాడింది కూడా ఏంటంటే, మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం కానీ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఉన్నది 4-5 రోజులే, సభకి సంబంధించినటువంటి టైం ఉన్నది ఈ 4-5 రోజులే, కాబట్టి మేము కోర్టుకు మూవ్ చేసేటువంటి అవకాశం ఉంది అనే మాట చెప్పారు. 10 రోజుల పైన పర్మిషన్ ఇవ్వడానికి సమయం అవసరమా? ఏం జరిగింది? ఆ బ్యాక్ డ్రాప్ ఏమన్నా మీకు తెలిస్తే చెప్పండి సార్. ఒక మాట, నేను వాళ్ళు ఎమ్మటి అడిగారు కాబట్టి ఇమీడియట్ గా అసలు ఏంటి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఎట్లా ఉంటది, దానికి సంబంధించి పార్కింగ్ ఎక్కడ పెడతారు, ఆ వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించి ఆ రోజు ఇంకేదన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే వివిఐపి ఇప్పుడు అది రాజధాని ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ తాడేపల్లికి అది కోతవేడి దూరంలో. గవర్నర్ గారు కానీ ఇలానే ఏమన్నా పర్యటనలు ఉన్నాయా లేదా చూసుకుంటారు. ఒకవేళ అదే టైంలో ఉన్నాయి అనుకోండి, దానికి సంబంధించి ఆ టైంలో ఆ రూట్ లో వెళ్తున్నప్పుడు ఇంతమంది పబ్లిక్ ని ఆపడం అనే కార్యక్రమం జరిగితే మళ్ళీ మీరే అంటారు అడ్డుకున్నారని చెప్పి. వివిఐపి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే గవర్నర్ గారు ఇంకొకళ్ళు ఎవరన్నా సపోజ్ సెంట్రల్ మినిస్టర్స్ లేదా ఇంకెవరు ఉన్నారో ఇవన్నీ చెక్ చేసుకుంటారు కదా. చెక్ చేసుకోకుండా మనం ఊరికి వాళ్ళు అడగంగానే అడిగిన ఎమ్మటో ఒక గంటలోనూ లేదా ఒక రోజులోనూ 2 రోజుల్లోనూ ఇచ్చారు కదా సార్. మీరు అన్నట్టుగా 5 రోజుల టైం పైన ఉంది. వాళ్ళు అడిగిన ప్రాంతానికి ఆ అడిగిన ప్లేస్ కి ఇచ్చారు కదా. ఎవరో ఆటంకం వచ్చారు, ఎవరు ఏదో మాట్లాడుకుంటే ఎట్లండి? మనం రాజకీయ పార్టీ నడుపుతున్నాం కదా, బాధ్యతాయుతంగా మనం ఉండాలి కదా. ఏదో మనం పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఆటంకాలు ఏర్పరిచారు, అది ఏర్పరిచారు సార్. ముందు నుంచి ఇదే వర్షం సార్. వాళ్ళు ఏదన్నా చిన్న మీటింగ్ పెట్టుకుంటానన్నా మేమేదో అడ్డుకుంటున్నామని పబ్లిసిటీ చేసుకోవడం ఇది కరెక్టా చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు రోజు వచ్చి మమ్మల్ని బూతులు పెడుతున్నాడు, రోజు ఆడుకోదాటి వచ్చి మీటింగ్ పెడతాను. నిన్న కూడా మహిళల దగ్గరికి వెళ్ళి మహిళా సభని ఏదో పెట్టి తిట్టారు. రోజు అనిత నారా బేరియో ఏదో పెట్టుకొని నారీ ఏదో పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వలేదా? మన నరసాపురం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? ప్రభుత్వం సహకరించబట్టే కదా, ప్రభుత్వం అంత బందోబస్తు ఏర్పాటు చేయబట్టే కదా. రాజమండ్రిలో చేశారు, అనంతపురంలో చేశారు, పోతున్నారు ఎక్కడో చోటకి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇదేంటంటే ఒక రాజకీయ పార్టీగా నడుపుతున్నాం కాబట్టి ప్రభుత్వం మీద మనం బురద జల్లేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానికి మేము కూడా కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు మీటింగ్లు పెట్టుకుంటే ఎవరు ఇవ్వట్లేదు సార్? ఎందుకు ఇవ్వలేదు? కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నిబంధనలు ఉన్నప్పుడు చెబుతారు. ఇప్పుడు ఆ నిబంధనలు లేవు. ఫ్రీగా వాళ్ళు ఎంతమంది రావచ్చు. వాళ్ళకి సత్తా ఉంటే కొన్ని లక్షల మందిని సేకరించుకోమనండి. దాన్ని ఎవరు వద్దు అనుకుంటారు? ఇంకా 5 రోజులు పైన టైం ఉంది. ఎవరిని వద్దన్నారా? ఏ ఊరిలో వెళ్తుంటే అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారండి? మనం దీన్ని పబ్లిసిటీ చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. అంతమించి ఏముంది? వాళ్ళు ఏం సభ పెట్టుకుంటే మాకేది. ఇంకా ఆయన ఏదో చెప్పారు ఇందాక జనసేన ప్రతినిధులు 2018లో ఎప్పుడు మీటింగ్ పెట్టారంట పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసారంట. తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోయిందంట. తెలుగుదేశం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోతే తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోయింది. మీరు ఆ రోజు మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు మా మీద రోజు దుమ్మెత్తి పోసారు. ఈ రోజు మా మీద దుమ్మెత్తి పోతానే ఉన్నారు. ఏమైంది? మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏమైనా ఒరిగిద్దా? ఏమైనా ఓట్లు వస్తాయా? చూడటానికి వస్తారు సార్, ఎందుకు రారు? గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి అని పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడుతున్నాయంటే మన భీమలా నాయక్ సినిమాలో నటించాడు కదా, తెర మీద చూసాం కదా, రియల్ గా చూద్దామని వస్తారు. దాన్ని మీరు ఓటింగ్ రూపంలో కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం లేకుండా మా సభ హిట్ అయ్యింది, మా సభ 1 లక్ష మంది వచ్చారు, 3 లక్షల మంది వచ్చారు. ఏమైంది సార్? 1 లక్ష మంది 3 లక్షల మంది వస్తే ఓట్లు వేయాలి కదా 2 లక్షల మంది. పెట్టినప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు ప్రతిరోజు రోడ్ షోలో ఎవరు చనిపోయారు, కిక్కిరిసిపోయేవాళ్ళు జనాలు. అసలు రోడ్లు పట్టేవాళ్ళు కాదు, కరెంట్ షాకులు ఏ తగిలిదాలి తొక్కిలాడు చనిపోయేవాళ్ళు. ఏమైంది? అది కాదు మనం చూడాల్సింది. ఇప్పటికైనా రియలైజ్ రండి. వెంకటరెడ్డి గారు చెప్పిన పాయింట్స్ అంగీకరిస్తారా? కేవలం ఇది ఒక సినిమా స్టంట్ లాగా చేస్తున్నారా? విపక్షాలన్నీ స్వరం ఒకేలా ఉంది, అందరూ కలిసికట్టుగా అధికార పార్టీ మీద ఒక సినిమా స్టంట్ చేస్తున్నారా? మొదటగా వారు ఏమన్నారంటే సోమవీర్రాజు గారు మా జిల్లాకి అయితే 6 ఎలా వెళ్ళారని అడుగుతున్నారు.
అన్న వాళ్ళు సోమవీర్రాజు గారు గత 2 రోజులుగా రాయలసీమ పర్యటనలో ఉన్నారన్న, ఇక్కడ లేరు. ఓకేనా. 2, నేను యాక్చువల్ గా ప్రతిదీ ప్రింట్అవుట్ తీసి చూపిస్తాను, మీ అందరికి తెలుసు. అయితే ఈ రోజు ఇచ్చిన నోటీసు ప్రింట్అవుట్ తీద్దాం అనుకున్నాను, కుదరలేదు, సమయం కుదరలేదు. దానివల్ల అనవసరంగా నేను వారికి చూపించలేకపోతున్నాను. బట్ మీకు వాట్సాప్ లో పంపిస్తాను. మా జిల్లా నాయకులకి ఎన్ని రకాల పోలీసు నోటీసులు ఇచ్చారో మీకు వాట్సాప్ లో పంపిస్తాను. నేను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు, మీకు కూడా బాగా తెలుసు. ఏంటంటే గతంలో పర్మిషన్ ఇవ్వలేదు, ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు కూడా అనలేదు. గతంలో వెస్ట్ గోదావరిలో మన జరిగిన దానికి పర్మిషన్ ఇచ్చారు కదా అన్నాను. మా విజయవాడలో జరిగిన దానికి పర్మిషన్ ఇచ్చారు కదా అన్నాను. ఇప్పుడు ఎందుకు మా బీజేపీ ఆపేశారన్నాను. సో ఎందుకు ఆపేది, ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు, ఎప్పుడు ఎవరు అన్నది మొత్తం వాళ్ళ డిస్కషన్ లో ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఇది ఎక్కడ విధానం అంటున్నాను. కరోనా సమయంలో కూడా మమ్మల్ని ఆపారు కదా. ఆ టైంలో వైసీపీ నాయకులు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కన్నబాబు గారు రాయలసీమకు వచ్చి అనేక వేలాది మందితో ర్యాలీలు పెట్టారు. అవన్నీ చేసుకునే కరోనా, అది నిజమే కదా. మీ యొక్క పార్టీ, మీ యొక్క ప్రభుత్వం చెక్కుల పంపిణీలో ఏ రకంగా పలాసలో ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు ఏ రకంగా పంచారో మన విజువల్స్ ఉన్నాయి, నా దగ్గర ఫోటో కాపీలు కూడా ఉన్నాయి, తర్వాత పంపిస్తారు కావాలంటే. ఇది మీ ప్రభుత్వం చేసిందే కదా. ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం, అంతేగాని ఎదురుదారి చేసేయడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఒక సినిమా నటులు పెట్టారు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ చేసుకుని వాళ్ళ విధంగా మరి ఓట్లు వస్తాయో సీట్లు వస్తాయో తర్వాత అండి. వాళ్ళు పనిచేసే హక్కు వాళ్ళకి లేదా, వాళ్ళకు ఉంది కదా. మాకేం భయం ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ భయం లేకపోతే ఎందుకని అంత పెద్ద ఎత్తున చేసినటువంటి కార్యక్రమానికి అడ్డుపడే విధంగా పర్మిషన్ ఇవ్వకుండా ఒక పిఎస్సి చైర్మన్ గారు పత్రికల ముందు వచ్చి బాధాతత్వంలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంత ప్రతిష్టాత్మకంగా ఒక 10-25 ఎకరాల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీకెందుకు అంత ఉలుకుపాటు? ముందే అసలు మీ సిబ్బందిని అంటున్నారు, పోలీసులు ఎవరు రావట్లేదు, డీజీపీ గారు ఒక రాజకీయ పార్టీ డీజీపీ గారిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వట్లేదని చెప్పి మనవారుగా చెప్తున్నారు. ఎందుకు అపాయింట్మెంట్ ఎవరు? డీజీపీ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చి సమస్య లేదండి ఈ సమస్యను చెప్పొచ్చు కదా. వారు ఏమన్నా రాష్ట్రానికి డీజీపీ, ఒక పార్టీకి కాదు కదా. రాష్ట్రానికి డీజీపీ, రాష్ట్రానికి పోలీస్ అధికారులు ఉంటారు. మీరు అడగండి, ఎందుకని మీ పోలీస్ శాఖ అడగండి, ఏంటి సమస్య, ఎందుకు వచ్చిందో సమస్య, ఎందుకు ఇన్ని రోజులు అని చెప్పుకొని. ఇందాక నేను అన్నాను 10 రోజులు డిలే అవుతుంది, కనీసం ఇంతసార్లు అడుగుతున్నప్పుడు మాకు ఇంకో 3 రోజులు టైం ఇవ్వండి, పలానా క్లారిఫికేషన్స్ కావాలి మాకు, మీ ట్రాఫిక్ లో మీ పార్టీని ఎక్కడ పెడతారో ఆ లేఅవుట్ ఇవ్వండి, లేక ఏ రూట్ లో వస్తారో రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడిగారు. పోనీ ప్రభుత్వం యొక్క ప్రొసీజర్ అయినా ఫాలో అయ్యారు. పోనీ ఆ ఫాలో అయితే చెప్పండి, మేము ఫాలో అయ్యాము, వాళ్ళు సమాధానం చెప్పలేదు, అందుకే డిలే అయింది అని ఎవరంటే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పొచ్చు కదా. ఒక ఆవిర్భావ ఏడేళ్ళ తర్వాత ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటామే అంటే మీకే అధికారం ఉందండి? ఒక ఆవిర్భావ దినోత్సవం, మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకుంటాం ప్రతి సంవత్సరం, చిన్నదో పెద్దతో కావచ్చు. ఏది జరుపుకోవాలో ఏది జరుపుకోకూడదో వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా? మా యొక్క ఇంట్రెస్ట్, మా కార్యకర్తల యొక్క ఇంట్రెస్ట్ చిన్నదో పెద్దో అనేక కార్యక్రమాలు పెట్టుకుంటామండి. అంతేగాని మేము పెట్టిన కార్యక్రమాలు లాంటివి మీరు పెట్టుకోండి అంటే మీ ఆలోచన ధోరణి మీద, మా మిగతా పార్టీ ఆలోచన ధోరణి మీద అందరు మీలాగే మీ వెనకాలే జైలు చేసుకుని వచ్చేయాలా? కాదండి. ప్రసాద్ గారు అసలు సభకి అనుమతి కోరడం వెనక, ఒక్క నిమిషం, అనుమతి కోరడం వెనక జరిగింది ఏంటి? ఇది అంతా జాప్యం కాదు, కేవలం ప్రొసీజరల్ డిలే, ప్రొసీజర్ లో భాగంగా జరిగినటువంటి అంశాలు. తొందరపడి 5 రోజులు 6 రోజుల ముందరే ఒక డ్రామా క్రియేట్ చేశారు, ఒక సినిమాటిక్ స్టంట్ క్రియేట్ చేశారు అనేటువంటి ఆరోపణలకి జనసేన పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు పర్మిషన్ కోరినప్పుడు ఏదో ఒక రీజన్ ఒకటి చెప్పాలి ముందు. అంటే ఆ ప్లేస్ మార్చుకోండి, లేదంటే ఇతర రాజకీయ నాయకులు పర్యటన ఉంది, ఇబ్బందులు వస్తాయి, ప్లేస్ మార్చుకోవాలి, లేదా డేట్ మార్చుకుంటాం. డేట్ అంటే మార్చుకో కుదరదు, కానీ కనీసం మీకున్న ఇబ్బందులు ఇది అని చెప్పి అక్కడ ఉన్న ఒక అధికారు లేకపోతే ఎవరో ఒకడో ఒక సమాధానం చెప్పాలి. అలా కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారంటే ఏంటండి అర్థం? మేము 5 రోజులు ముందు ఇచ్చామంటే లక్షలాదిగా తరలి వస్తారు వివిధ ప్రాంతాల నుంచి. అలాంటి వ్యక్తులకి ఏర్పాట్లు చేసుకుంటారు. ఎన్ని రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేసుకొని వీళ్ళు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ఏ విధంగా, అంటే అధికార పార్టీ ఏ విధమైన పర్మిషన్ అవసరం, బర్త్డే చేసుకుంటారు, తద్దినాలు చేసుకుంటారు, ఆ వ్యాన్లు అంటున్నారు, ఇదంటారు, వాలంటీర్లకి ఆ ఉత్సవాలు అంటారు, అన్ని చేస్తారు. అన్నిటికీ అప్పుడు కోవిడ్ నిబంధనలు ఏమి వర్తించవు. కానీ ప్రతిపక్షాలు ప్రశ్నించేది ఏ విషయం మీద ప్రశ్నిస్తాయి? ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందుల్ని ప్రతిపక్షాలు భుజాన్ని వేసుకుని ప్రశ్నిస్తాయి. అది ఆ వాయిస్, అంటే ప్రతిపక్షాల వాయిస్ నొక్కేసి ప్రజలకు తెలియకోకుండా, ప్రజా ఇబ్బందులు, వీళ్ళు చేసే అవినీతి అక్రమాలు తెలియకుండా ఉండటం కోసమే వీళ్ళు ప్రతిపక్షాలకి ఏమైనా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే 4 రోజులు 5 రోజుల్లో లక్షలాదిగా తరలి వచ్చే జనాలకి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారండి? మేము ఇచ్చేసాము, 4 రోజులు ముందు ఇచ్చాము సినిమా స్టేట్లు ఎవరు చేస్తున్నారు?
మీరు చేస్తున్నారు. అధికార పార్టీ సినిమా స్టెంట్లు చేస్తుంది. మీరు నిజంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉంటే ఒక రీజన్ చెప్పి ఉండాలి. ఇది పరిస్థితి, దీని వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం పర్మిషన్, లేదా 2 రోజుల తర్వాత రండి, 3 రోజుల తర్వాత రండి. మీ ఇష్టానికి సమాధానం చెప్పకుండా లాస్ట్ మినిట్ లో మేము కోర్టుకి వెళ్తామని అన్నప్పుడు ఇంకొక మొట్టికాయ తినాల్సి వస్తుంది అని చెప్పి కేవలం భయపడి మీరు ఈ రోజు పర్మిషన్ ఇచ్చారు. మీరు దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, మా నాయకుడికి ఎందుకు సమాధానం చెప్పలేదు అనేది ఒక రీజన్ చెప్పానండి. కానీ పర్మిషన్ విషయంలో కాకపోయినా మీకు అక్కడ చదువు చేసుకోవడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ ఎక్కడ ఆటంకాలు పెట్టలేదు. కేవలం ఆ ప్రాంతం అమరావతిలో ముఖ్యంగా మంగళగిరి ప్రాంతం, తాడేపల్లి ప్రాంతానికి వీటన్నిటికీ కూడా దగ్గరగా ఉంది. అక్కడ అంత జనసందోహం వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అంచనాల కోసం మాత్రమే జాప్యం జరుగుతుంది. ఇది వాస్తవమేనా? అసలు ఎంత దూరంలో ఉంది తాడేపల్లికి కానీ, సీఎం రెసిడెన్సీ కానీ, క్యాంప్ ఆఫీస్ కానీ, ఆ ప్రాంతం ఎంత దూరంలో ఉంది? వస్తే అరేంజ్మెంట్స్ చెప్పండి. క్యాంప్ ఆఫీస్ కానీ తాడేపల్లికి కానీ దగ్గర దగ్గర 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అది ఇప్పటం గ్రామం చాలా లోపల ఉంది. ఏ విధమైన ఆటంకాలు అంటే ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగవు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఆ రూట్ లో వెళ్లే అవసరం అసలే లేదు. సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా, హైకోర్టుకి వెళ్ళాలన్నా, అలాగే ఇప్పుడు మన గవర్నర్ గారు పర్యటన ఉంటుంది అంటారు. గవర్నర్ గారి పర్యటన 1 రోజు ముందు 2 రోజుల ముందు తెలుస్తుందండి. ప్రభుత్వానికి ముందు ఇన్ఫర్మేషన్ ఉండదా? గవర్నర్ గారి పర్యటన ఉండొచ్చు, దానివల్ల మేము ఆపాము. ప్రముఖుల పర్యటన ఉండొచ్చు అంటే ప్రముఖుల పర్యటన ముందు వెళ్ళి గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఉండదా? అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ లో చెప్తారా వాళ్ళు? ప్రసాద్ గారు, మీరు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబరు. ఇంతకు ముందర జరిగిన ప్రోగ్రామ్స్ విషయంలో వెంకటరెడ్డి గారు 2 ప్రస్తావనలు చేశారు. గతంలో రాజమండ్రి సభకు పర్మిషన్ ఇచ్చాం, అలానే నరసాపురం మత్స్యకార సభకు సంబంధించి పర్మిషన్స్ ఇచ్చాం. అక్కడెక్కడా లేని ఆటంకం ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇది కేవలం మీడియాలో ఒక అటెన్షన్ కోసం చేసినటువంటి ప్రయత్నం. జనసేన పార్టీ అటువంటి ప్రయత్నాలు చేస్తుంది. చెప్పండి. మేము ఆ స్టంట్లు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే జనసేన పార్టీలో రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది. జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అంటే ఎన్నో వాగ్దానాలు, ఉచిత పథకాలని అవి కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా, ఒక వాగ్దానానికి 100 బొక్కలు 100 రూల్స్ పెట్టి ఏ ఒక్కటి నెరవేర్చకుండా పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. అది పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. వీటన్నిటిని తొక్కిపెట్టి పవన్ కళ్యాణ్ గారి స్వరాన్ని, అలాగే ప్రజా వ్యతిరేకతని తొక్కిపెట్టాలని చెప్పి వీళ్ళు ఇలాంటి పర్మిషన్లకు ప్రతిపారు. ఎందుకు ఎవరండి పర్మిషన్? ఎవరి కోసం ఇస్తున్నారు? మేము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం, మా సొంత పనుల మీద పోరాడలేదు. ఇదంటే ఆవిర్భావ సభ, రాజమండ్రి సభ అయినా కానీ ఏదైనా మేము ఏ సభ నిర్వహించినా కూడా ఇసుక గురించి అయినా కానీ ప్రతి సమస్య కూడా మేము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. అలాగే దాని గురించే సభలు పెడుతున్నాం. మాకు ఎందుకు ఎవరు పర్మిషన్? మేమన్నా సొంత ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. వాళ్ళలాగా బర్త్డేలు, వాళ్ళ నాన్న ఫంక్షన్లు, ఈ వాలంటీర్లకి ఆ సన్మానాలు ఈ సన్మానాలు మేమేం డబ్బా కొట్టుకుంటా పెట్టుకుంటలేదుగా. ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మాత్రమే మేము సభలు పెడతాం. దానికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి, అంతే. రైట్ రైట్ సాంబశివరావు గారు, మీరు అంటారు. ఒక్క నిమిషం. సాంబశివరావు గారు, అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో కొంత సెన్సిటివ్ వాతావరణం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీ సభ జరిగితే ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ప్రజలకు అసౌకర్యం కలగొచ్చు, రాజకీయ పర్యటనలకు సంబంధించి ఆటంకాలు ఏర్పడవచ్చు. వీటన్నిటిని విశ్లేషణ చేసుకోవడం కోసం ఇంత జాప్యం జరిగిందని అనే వాదన నమ్మొచ్చా? సార్, ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, ఏంటంటే గేదె ఏంటంటే కట్టేయండి. వెంకటరెడ్డి గారు, మీరు ఆత్మసాక్షిగా ప్రభుత్వం తరఫున ఒక మాట చెప్పండి. ఈ రోజు వరకు ఎప్పుడైనా సరే సుమారు 100 పర్మిషన్లు పెడితే కోర్టు డైరెక్షన్ లేకుండా ఎక్కడన్నా ప్రభుత్వం, తమరంటే మీ ప్రభుత్వం ఎక్కడన్నా ఇచ్చిందా అని నేను స్ట్రైట్ హైవేకి వచ్చి అడుగుతున్నాను సార్. మీరు చెప్తున్న దాంట్లో నేనైతే ఈ ప్రాంత వాసిని సార్. హైవే 2.5 కిలోమీటర్స్ దూరంలో ఒక కాలువ కట్ట ఒడ్డున ఒక రైల్వే ట్రాక్ మధ్యలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అసలు ఆ ప్రాంతంకి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళరండి ఎప్పుడు. కారణం ఏంటంటే అది ఒక రైల్వే ట్రాక్ కి మధ్యలో, ఒక కాలువ కట్టక మధ్యలో, గుంటూరు ఛానల్ మధ్యలో 25 ఎకరాలు చదువు చేసుకుంటున్నారు. హైవేకి ఒక 10 లక్షల 50 లక్షల మంది జనం వచ్చినా కూడా హైవే కనెక్ట్ అవ్వరు. వెంకటరెడ్డి గారు చెబుతున్నారు నిజంగా పర్మిషన్ ఉన్నాడు. కానీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీకు తెలుసు వెంకటరెడ్డి గారు, మీరు ఆల్రెడీ మీరు సీనియర్ లాగా ఉన్నారు దీంట్లో. కానీ మీరు పర్మిషన్ పెట్టేటప్పుడే డిఎస్పీ స్థాయి కారణం తెలిసిపోయిందండి, వాళ్ళు రికమెండ్ చేస్తున్నారా నాన్ రికమెండ్ చేస్తున్నారని చెప్పి. మీరు ఒకసారి మీరు ఆలోచించండి. ప్రజారాజ్యంలో అవ్వచ్చు, టీడీపీలో అవ్వచ్చు, మీ పార్టీలో అవ్వచ్చు, నాదెళ్ల మనోహర్ గారు ఆ విధంగా ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడతారా? నాదెళ్ల మనోహర్ గారు చెప్పి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక బాధ్యత పదవుల నుంచి వచ్చాడు ఆయన అవాకులు చవాకులు జిమ్మిక్కలు చేసే అవకాశం ఉందా? ఆయన అందరిలాగా చాలా మంది జెంటిల్మెన్స్ ఉంటారు రాజకీయాల్లో. మీ పార్టీలో ఉంటారు, మా పార్టీలో ఉంటారు, జనసేనలో ఉంటారు. నాదెళ్ల మనోహర్ గారు ఒక జెంటిల్మెన్ గా, ఒక డిఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఎస్పీ స్థాయిలో ఇట్ ఈస్ అన్విల్లింగ్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు.
ఇది మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దీంట్లో వెంకటరెడ్డి గారిని ఒకసారి గమనించండి. ప్రతిపక్షాలు నొక్కితే ఈ మెసేజ్ బయటకు పోకుండా ఉంటుందని ఏకైక అభిప్రాయం మీద ఈ రోజు మీ పార్టీ వాళ్ళు వచ్చి మీరు వచ్చి చేస్తున్నారు తప్పితే దీంట్లో ఎలాంటి ఇది లేదు. నిజంగానే 5 రోజులు 6 రోజులు చిన్న సభలు అయితే 50,000 40,000 మంది వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మనకి వైఎస్ఆర్సీపీ చెప్పినట్టు సరిపోయిందండి. వాళ్ళు ఏదో ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి జనసేన వాళ్ళు పెద్ద భారీ ఎత్తున అనుకుంటున్నారు. దానికి భారీ ఎత్తున అంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఒక మహానాడు పెట్టాలంటే 15 రోజులు 20 రోజుల ముందు నుంచి అన్ని చేసుకోవాలి. ఒక సుమారు 1,500,000 2 లక్షల మంది జనం దాటితేనే వీళ్ళందరికీ ఆహారం కావంటి ప్రోగ్రామ్స్ కంప్లీట్గా చేయొచ్చు. వాళ్ళు ముందుగా తెచ్చుకుంటే ఏమైందంటే ఒక ఎగ్జాంపుల్ అండి, ఊరకు భోజనాలు కార్డు ఇస్తే పాడైపోతాయి, రైల్వే టికెట్ బుక్ చేస్తే పాడైపోతాయి, అకామిడేషన్ కనీసం 6 రోజులు 7 రోజుల ముందు లేకుండా అకామిడేషన్ అయిద్దండి వేరే నాయకులందరికీ. ఇవన్నీ చేసుకోవాలంటే ఒక పెద్ద ఫంక్షన్లకి, చిన్న చిన్న ఫంక్షన్లు మీరు చెప్పినట్టుగా 2 రోజుల ముందే సరిపోయిందండి. ఒక పెద్ద ఫంక్షన్కి వాళ్ళు అడిగినప్పుడు ఇస్తే ఏం పోయింది, 5 రోజుల తర్వాత ఇస్తారు. ఎందుకంటే మీరు తమరైపోయినా ప్రభుత్వం అయిపోయినా కోర్టు ఇచ్చింది, ఆ నమ్మకం రాజ్యాంగం ముందు వచ్చింది కాబట్టి ప్రతిపక్షాల యొక్క పాత్ర బయటకు వెళ్ళాలి కాబట్టి అందరికి తెలిసిన విషయం కోర్టులు ఇస్తే అని తెలుసు. ఒక ముందుగా ఇస్తే మీకు గౌరవం, ప్రతిపక్షాలు కూడా వాళ్ళు చెప్పేది చెబుతారు. నమ్ముతారా నమ్మరా, మిమ్మల్ని నమ్మారు ఒక్కసారి నుంచి బుధం మీద చేస్తే నమ్మారు, వీళ్ళని కూడా నమ్ముతారని చూద్దాం. వీళ్ళు చెప్పిన సినిమా యాక్టర్ కూడా నమ్మరని మీరు అంటున్నారు. ఎవరు నమ్ముతారు, మమ్మల్ని నమ్ముతారు, మిమ్మల్ని నమ్ముతారు. రేపు ఉదయం ఎలక్షన్ చేసిందండి, ఈ కేవలం వాళ్ళ యొక్క కుట్రలో భాగం జిమ్మిక్కులు కాదండి, గొంతు నొక్కుదామని ఏకైక భావం తప్పితే ఏముండదండి. కేశవ్ గారు వెంకటరెడ్డి గారు సభకు సంబంధించి ఇప్పుడు ఒక క్లారిటీ, ఆ ప్రాంతవాసికి ఒక క్లారిటీ ఇచ్చారు. సభకు సంబంధించి అంటే మీరు అన్నట్టుగా ఆ అధికారిక కార్యకలాపాలకు ఆటంకం అయ్యేటువంటి స్థలం కాదు. ఇంకో వైపు నుంచి చూస్తే కనుక పర్మిషన్ విషయంలో డీజీపీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని మనోహర్ గారు స్ట్రైట్ గా ఆరోపించారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనోహర్ గారి మీద తెలుగుదేశం పార్టీకి ఉన్న కన్సర్న్ కి ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ధన్యవాదాలు. జనసేనలకు లేనంత కన్సర్న్ ఉంది. ఆయన చాలా ఇది అది అని ఒకే తాను ముక్కలు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ 2 ఆయన అది రైల్వే అక్కడ ఒక కాలావతి దగ్గరలో ఆనుకోని ఉంటుందని, ఎక్కడన్నా రైల్వే ట్రాక్ పక్కన ఆనుకోని ఉన్నప్పుడు లక్ష మందితో మనం మీటింగ్ పెడతా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏంటి, రేపు పొద్దున అటు జనాలు ఇంకేమైనా ఎక్కువ వస్తే ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయో అది పరిశీలించకుండా ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళు పెట్టినటువంటి స్థలాన్ని పరిశీలించి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్, హైవే నుంచి మీరు అన్నట్టు కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, కానీ అది మీకు సింగిల్ రోడ్, మీకు ఐడియా ఉంది అది. అదే హైవే నుంచి లోపలికి, కానీ అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏంటి, వస్తే వీళ్ళు వెహికల్ కి పార్కింగ్ ఎక్కడ పెడతారు, వేరే రూట్ నుంచి వచ్చే ఎక్కడ పెడతారు, ఇవన్నీ చూసుకునే పర్మిషన్ ఇస్తారు. 2 డీజీపీ గారు కలిశారంటే, ఇప్పుడు కేశవ్ గారు 99 టీవీలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను, ఆయన కలుస్తారు. కేశవ్ గారు ఇంటికి వెళ్ళిపోయినా నేను వెళ్ళి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేశవ్ గారు అంటే నేను ఆయన ఇంటికి రమ్మన్నాడు కదా. డీజీపీ గారు ఉన్నప్పుడు వెళ్ళాలి, కానీ డీజీపీ గారు లేని టైంలో వెళ్ళి అయ్యా వెంకటరెడ్డి గారు అపాయింట్మెంట్ అనేది ముందు అడుగుతారు, దాని ప్రకారం వెళ్తారు. ఆ టైం అది ఒక ఆప్షన్. మీరు చెప్పినట్టుగా స్థల పరిశీలన అనేది ఇందాక సాంబశివరావు గారు చెప్పింది కరెక్ట్. డిఎస్పీ స్థాయి అధికారి డీజీపీ గారిని కొన్ని 100 మంది కలుస్తా ఉంటారు సార్, కొన్ని 100 మంది కలుస్తారు. ఇది అది ఒకటే అంటారా? ఇది అది ఒకటే అంటారా? ఇది ఎందుకు గలవరు? దాన్ని ఏందో మనం విమర్శ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటే ఎట్లా? ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి ప్రజా సమస్యల మీద పోరాడుతా అన్నారు. పోరాడండి, మేము ప్రజా సమస్యల మీద మీరు ట్విట్టర్ లో పోరాటం చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి సమస్య వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఇమీడియట్ గా స్పందించే జనసేన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయగానే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 లైన్లు చదివి వెళ్ళిపోతారు. ఇవన్నీ ప్రజా సమస్యలే కదా. తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడి అంటే అది మీకు ప్రజా సమస్య, సినిమా టికెట్లు మీకు ప్రజా సమస్య, అటన్నిటి మీరు మాట్లాడుకోండి, అది మీ ఇష్టం. ఇంకొకటి, ఇక్కడికి వచ్చేటటువంటి సందర్భంలో అసలు ఒక మీటింగ్ మంచి లేదు, 5 లక్ష మందిని గ్యాదర్ చేస్తే ఏంటంటే అంత పరిస్థితులు ముందు నుంచే పెట్టుకోవాలి కదా అంటున్నారు. సాయంత్రం 7 గంటలల్లా మీటింగ్ క్లోజ్ చేయాలి అంటే భోజనాలే బెటరు. 2 మధ్యాహ్నం 2:30 నుంచి అంటే వాళ్ళు వచ్చేది 4:30 5ంటికి భోజనాలు చేసి వస్తారు. మీరేమో 1 లక్ష మందికి భోజనాలు ఏర్పాట్లే ఉండవు. ఓన్లీ పార్కింగ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది ఉంది. ప్యాకెట్ లో ఏదో పెడతారు కదా అక్కడికక్కడ, ఏదో దానికేందో పెద్ద ముంచుకుపోయినట్టు ఏదో మా వచ్చే జనాలందరినీ అడ్డుకున్నారని 5 రోజులు అన్నా, ఇంకా 5 రోజులు టైం ఉంది. 5 రోజుల టైంకి ఎందుకు ఇప్పుడే ఏదో ముంచుకుపోయినట్టు మాట్లాడతారు. ఇంకోటి ఆయన మెసేజ్ చెబుతున్నారు, ఈయనకంట పర్మిషన్ రాదని మనోహర్ గారికి తెలిసిపోయిన తర్వాత కోర్టుకు వెళ్దాం అనుకున్నారండి. ఎవరు మెసేజ్ ఇచ్చారు? మీకు పర్మిషన్ ఇవ్వట్లేదని ఎవరు ఇచ్చారా?
ఇంత మెసేజ్ ఉందా చూపించచ్చు కదా, ఇదిగో పలానా నుంచి నాకు మెసేజ్ వచ్చిందంటే మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు న్యాయస్థానాలకు వెళ్ళి తెచ్చుకోమని చెప్పేవాళ్ళు కదా. ప్రతిదానికి విమర్శించిందన్న ఓ పాయింట్. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు దేని మీద విమర్శిస్తున్నామనే అనే అవగాహన ఉండి విమర్శించండి. ఊరక పర్మిషన్ లేదు, ఇన్ని వందల మీటింగ్లకి మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏదో ఒక ఆవిర్భావ దినోత్సవం దానికి మీకు పర్మిషన్ ఎవరా ఇచ్చినా కూడా మళ్ళీ ఏంది ఆటంకాలు అంటారు, మమ్మల్ని అది చేయలేదు అంటారు, ఇది చేయలేదు. ఎవరైనా మీరు చదువు చేసుకుంటే వచ్చాయా, మీరు పర్మిషన్ లేకుండా ఎందుకు ఈ ల్యాండ్ చదువు చేస్తున్నారని ఎవరైనా చెప్పారా మీకు? ఎవరైనా అడిగారా? లేదు కదా. దయచేసి మనం విమర్శలు చేసేటప్పుడు మనం సహేతుకంగా చేస్తున్నావా లేదా అనేది చూస్తే ప్రజలు కూడా అవతల మీ మీద కూడా వస్తారు. లేదంటే ఇట్లానే మీరు ప్రతిదాన్ని విమర్శలు చేసుకుంటూ పోతా ఉన్నారు అనుకోండి, ప్రభుత్వానికి మీద వీళ్ళు ప్రతిదీ విమర్శలు చేస్తున్నారులే, ఇది కామన్లే అని మిమ్మల్ని కూడా లైట్ గా తీసుకుంటున్నారు. సో మాకు ఎవరో మీటింగ్ పెట్టుకుంటే అడ్డుకునేటటువంటి అవసరం లేదు, అసలు ఆలోచన కూడా లేదు. మేము చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఓపిక ఉంటే, సినిమా షూటింగ్లు లేక ఖాళీగా ఉంటే రోజుకో మీటింగ్ పెట్టుకోండి, పర్మిషన్ ఇస్తాం. మళ్ళీ చెబుతున్నా, నేను మాట్లాడతా, ప్రతిరోజు మీటింగ్ పెట్టమండి. నేను టీడీపీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జనసేన పవన్ కళ్యాణ్ గారికి ప్రతిరోజు ఒక రోజు ప్రతి జిల్లాలో ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటానంట, నేను వాళ్ళ గుంటూరు పెడుతున్నాడు, ఎల్లుండి నెల్లూరు పెడతారంట. నేను కూడా అడుగుతాం, మేము కూడా అడుగుతాం. ఎందుకంటే చూస్తానికి అందరూ వెళ్తారు కదా, అందరూ చూసేటటువంటి అవకాశం ఎందుకు మిస్ చేయటం? పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఇప్పుడు సినిమాలో ఇప్పుడు రేపు కూడా అంటాడు, ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో నేను పోరాడుతున్నా అంటారు. ఇది సినిమాల్లో కంటే డైరెక్ట్ గా చెప్పేది బాగుంటది కదా మనం వినటానికి. మేమేమంటున్నాం, ఇదే చెబుతున్నాం. సో మీకు ఓపిక ఉంటే, సత్తా చేసుకో, మీటింగ్లు కండక్ట్ చేసుకునేటువంటి సత్తా ఉంటే రోజుకు ఒక చోట పెట్టుకోండి, పర్మిషన్లు ఇప్పిస్తాం. ప్రతిరోజు ఒక చోట పెట్టుకోండి. నియోజకవర్గానికి ఒక చోట 175 రోజులు వరుసగా జరగండి. ఎవరు కాదన్నాడు? మేమన్నా అడ్డుకుంటే అప్పుడు మాట్లాడండి. అంతే తప్ప విమర్శలు చేయాలని విమర్శలు చేస్తే మేము కూడా అంతకి రెట్టింపుగానే ప్రతిస్పందిస్తాం. బీజేపీ రవికిరణ్ గారు చెబుతున్నారు ఏదో సర్క్యులర్ ఇచ్చారని. నాకు తెలియదు మరి ఎందుకు ఇచ్చారో. మీరు అందరూ ఇక్కడి నుంచి అసలు గుంటూరు వెళ్తే మరి ఏం అరాచకం జరిగిపోయిందని ఇచ్చారో, అసలు మరి ఇక్కడి నుంచి ఏ అరాచక శక్తులు వెళ్తే నేను ఆల్ నోటీస్ ఇచ్చారో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే రవికిరణ్ గారు అరాచక శక్తి అయితే కాదు. ఎందుకంటే రోజు నోటీసులు ఇచ్చారు, హౌస్ అరెస్ట్లు ప్రతిపాదనలు అవి కూడా వచ్చినాయి ఇచ్చారనేది అది నేను కూడా చూస్తా. మరి ఎందుకు వెళ్తానంటే ఎందుకు వద్దన్నారు. సోమవీర్రాజు గారు పాపం కడపని, ఈ కడప ప్రాంతం వాళ్ళందరూ అది ఇదని తిట్టినా, సేదు మేము వస్తే అధికారంలోకి వస్తే ₹250 ఇస్తామన్నా, పాప ఆయనకు ప్రొటెక్షన్ కల్పించింది ఇదే పోలీసులు కదా. ఆ మహిళలందరూ వెళ్ళి ఏందా ₹50 ఇస్తానంటున్నావు, ఏం తమాషాగా ఉందా? మీరు ఇప్పుడు జయించేలా ఉన్నారు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు మీరు జయించేలా ఉన్నారు, మీరు జయించేలా ఉన్నారు. రైట్ ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఓన్లీ వెంకటరెడ్డి గారు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు మంచోడిని అని. వెంకటరెడ్డి గారితో ఫోటో దిగి నెక్స్ట్ టైం నుంచి పోలీసులు ఎవరు చూసినా చూపిస్తాను, డీజీపీ గారి నుంచి పర్మిషన్ ఇప్పించేస్తారు, నాకు ఇంకా సంతోషం. అలాగే ఇందాక అంటున్నారు సాంబశివరావు గారికి ఎవరు వచ్చారు మెసేజ్ పర్మిషన్ ఎవరని అన్నారు. సార్ సాంబశివరావు గారు అక్కడ స్థానికుడే కాదు, మాజీ పోలీస్ అధికారి ఆయన. సో ఆయనకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. ఊరినే ఆయన కూడా మాజీ పోలీస్ అధికారిగా ఊరినే ఇన్ఫర్మేషన్ చెప్తారని చెప్పి నేనైతే అనుకోను. ఇంకోటి, ఇప్పుడు ఇంత లార్జ్ స్కేల్ లో ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు మీరు కూడా పెట్టారు కదా సార్, వైసీపీ పార్టీ కూడా అనేక మీటింగ్లు పెట్టారు, వేలాది మందితో పెట్టారు కదా. రాజకీయ పార్టీగా మనం అనేక మీటింగ్లు పెడుతుంటాం. మరి అది 4 రోజులే టైం ఉంది, ఏదో 5 రోజులు అంటున్నారు, 4 రోజులే టైం ఉంది. దీనికి ఎంత కార్యక్రమం చేసుకోవాలి? దీన్ని ఇప్పుడు వెంకటరెడ్డి గారు జనరల్ గా సహేతుకంగానే జరుగుతుంది. బట్ ఇప్పుడున్న టాపిక్ అటువంటిది కాబట్టి వాడు తప్పట్లేదు. ఏ పార్టీ అయినా సరే 1,00,000 మందిని గ్యాదర్ చేయడం అన్నది చిన్న విషయం కాదు కదా. అనేకమైనటువంటి లాజిస్టిక్స్ ఉంటాయి, బస్సులు రూట్లు మ్యాప్ చేయడం. నేను కూడా అమిత్ షా గారి మీటింగ్ కి, మోడీ గారి మీటింగ్ కి ఆర్గనైజర్ గా ఉండి బస్ కోఆర్డినేషన్ అన్ని చూసేవాడిని. అది ఒక్క రోజు అయ్యేది కాదు, 4-5 రోజులు ఎక్సర్సైజ్ చేసుకుని అన్ని కోఆర్డినేట్ చేసుకుని ఆయిల్ ఎక్కడ ఫిల్ చేయించుకుంటారు, భోజనాలు ఎక్కడ పెట్టాలి, వాళ్ళందరికీ భోజనాలు ఎక్కడ చేయించాలి, ఇవన్నీ లాజిస్టిక్స్ ఉంటాయి. మీకు తెలియదు కదా, నాకు తెలియదు, అందరూ తెలియదు కాదు. అదేంటంటే ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి దాన్ని ఏదో రకంగా డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి తప్పట్లేదు. అదే మేమనేది ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో అన్నా దయచేసి చేయొద్దు. ఈ రోజు రైతు ధర్నా అయితే మమ్మల్ని నోటీసులు ఇచ్చి వెళ్ళనివ్వలేదు, అది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. నేననేది ఇటువంటి చర్యలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓట్లు సీట్లు ఇవ్వజే మీరే అంటారు కదా. ఇక్కడ నుంచి వెళ్ళే 10 మంది 20 మంది 100 మంది కార్యకర్తలకి ఇది తూర్పుగోదావరి జిల్లా నుంచి, గుంటూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆపుతున్నారంటే ఇది ఏమనుకోవాలి? వీళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు
పెద్ద ఓట్లు ఉండవు, వారికి సినిమా హీరోగా చూస్తాకు వస్తా అన్నారు. పాపం జిల్లాకు రోజుకో మీటింగ్ పెట్టుకుని జిల్లాలో నేను దగ్గర ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు భరోసా హామీ ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా సరే మనం వెంకటరెడ్డి గారి భరోసాని హామీని తీసుకుని మరి మీటింగ్లు పెట్టినప్పుడల్లా ముందు వెంకటరెడ్డి గారికి లెటర్ రాద్దాం, అయ్యా మేము ఇలా పలానా రోజు డీజీపీ గారిని కలుస్తాం, మీరు ఇప్పించండి దగ్గర ఉండే అని చెప్పించి చేంజ్ చేసుకుని ఇది ఒక సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి ఆ రకంగానే మనం చేసుకుందాం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కేశవ్ గారు. రైట్ రైట్ ప్రసాద్ గారు మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు రోజు పెట్టినా కానీ సభలు పెద్దగా ఇబ్బంది లేదని చెప్పిన వైసీపీ నాయకులు అంటున్నారు. ఇంకోవైపు నుంచి ఆటంకాల పర్వం అలానే కొనసాగుతున్నారు. అసలు ఈ మీటింగ్ ద్వారా ఎజెండా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకు రాజకీయంగా ఇది ఒక ప్రకంపనలు సృష్టించేటువంటి సభగా మారబోతుంది అనే సంకేతాలు ఎందుకు ఇస్తున్నారు? ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి దీనికి? తప్పకుండా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తారండి. ఈ మీటింగ్ తో చాలా మార్పులు జరుగుతాయి, అలాగే రాజకీయంగా మార్పులు కూడా జరుగుతాయి. అలాగే మన వైసీపీ సోదరులు రోజుకొకసారి అంటున్నారు, రోజుకొకసారి ఇస్తాం మీటింగ్ అంటున్నారు. రోజుకి నిజంగా ఒకసారి మీటింగ్ ఇస్తే మామూలుగా ఈ ప్రజా సమస్యల మీద పోరాడుతున్నప్పుడే వీళ్ళు భయపడుతున్నారు. రోజుకి ఒకసారి అంటే వీళ్ళు పంచిలోటు తీసుకుని పరిగెట్టాలి. అధికారులు గాని నాయకులు గాని పంచిలోటు తీసుకుని పరిగెత్తిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళు మీటింగ్ కి రోజుల ముందు పర్మిషన్ ఎందుకు అని అడుగుతున్నారు. మీటింగ్ అంటే అధికార పార్టీ పెట్టినట్టుగా మీటింగ్లు మేము ముందు రోజు 500 1000 ఇచ్చి మీటింగ్ తరలించట్లేదండి. స్వచ్ఛందంగా వస్తారు మా కార్యకర్తలు. అది వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళ వెహికల్స్ నుంచి అంటే ఒక ప్లానింగ్ అనేది ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అరేంజ్ చేసుకుని వస్తారు. మేము డబ్బులు ఇచ్చి జనాలను తరలించాం. అలాగే వాళ్ళ మీటింగ్ అన్నట్టుగా ఏదో ఆ రోజు చేయాలంటే 1000 మంది 2000 మంది అట్లా వస్తా ఉంటారు. మాకు అలాగే లక్షలాదిగా తరలి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మీటింగ్ పెట్టినా కూడా లక్షలాదిగా తరలి వచ్చారో అలాంటి మీటింగ్లు వీళ్ళు పెట్టాలి అంటే కోట్ల రూపాయలు గుమ్మరించాలి. మాకు అవసరం లేదు. అలాగే ట్విట్టర్ లో పోరాడుతున్నారు అని చెప్పారు అంటారు మన సోదరులు. ట్విట్టర్ లో పోరాడింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీద దాడి చేసింది అంటే మీరు అధికారం మీకు ఉంది కాబట్టి ఇష్టానుసారం ప్రతిపక్షాల మీద దాడి చేస్తే ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి స్పందించి ఇది తప్పు అని చెప్పి ఖండించకూడదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా కోడికత్తి డ్రామా గారు దాడి జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఇది తప్పు ఇలా జరగకూడదు అని చెప్పి అన్నారు. మీరు ట్విట్టర్ లో స్పందిస్తేనే ట్విట్టర్ లో స్పందించిన ప్రజల పక్షాన ప్రజలు తిరుగుతూ కూడా స్పందిస్తున్నాము. ట్విట్టర్ దానికి మీరు భయపడుతున్నారు. మేము వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు కూడా జనాల్లో ఉంటే మీ అధికార పార్టీ వాళ్ళు పంచెలు కూడా తీసుకుని పరిగెత్తాలి, పనులు చేయడానికి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయట్లేదు సక్రమంగా. ఆయన నిజంగా వాస్తవంగా ప్రజల్లో వస్తే మాత్రం మీరు పరిగెడతారు, పరిగెత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రైట్ మాట్లాడండి ప్రసాద్ గారు, వినిపిస్తుందా? రైట్ ఈ మీటింగ్ ద్వారా ఎజెండా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక మీరు ఒక మాట అన్నారు, జంపింగ్ జపాంగులు కొంతమంది ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, వీళ్ళందరూ వస్తారనే భయంతోనే పార్టీని నియంత్రించేటువంటి జనసేన సభను నియంత్రించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది ఏంటి సమాచారం ఏంటి దానికి సంబంధించి? తప్పకుండా సార్, పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వెళ్తారు, భారీ మార్పులు జరుగుతాయి. అధికార పార్టీ నుంచి రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ రావడం రాజకీయంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ప్రభావం చూపించబోతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి మాట నోటి నుంచే మీరు వింటారు. రైట్ రైట్ సాంబశివరావు గారు, పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహిస్తున్నారు. ఆవిర్భావ సభ ద్వారా ఒక ప్రకంపనలు సృష్టించేటువంటి ప్రయత్నం గతంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు వేరు, ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు వేరు అనేది తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తుంది? సార్, వెంకటరెడ్డి గారు మన ఇందా చెప్పిన విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రకంపనలు పుట్టించేది సంబంధించింది మాకు సంబంధం కాదు. అది ఇందాక ఆయన సార్ చెప్తున్నాడు, ఒకటే తానులో గుడ్డప్పుడు ఏ తానులో గుడ్డ కాకపోతే మీరు సమాఖ్యాన్ని దీనికోసం అని చెప్పి మీరు ఫైట్ చేయట్లేదు. ఏ తానులో గుడ్డ కాబట్టి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు ఈరోజు ఏమి ఎన్ని సపోర్ట్లు చేస్తున్నారు. మీరు సోషల్ మీడియా అని ఒక మాట చెప్పారు సార్. సోషల్ మీడియాలో మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో చూడండి, అన్ని పార్టీల వాళ్ళు ఫస్ట్ విమర్శించుకుంటారు. బూతులు లెక్కించుకున్నారంటే అది వైసీపీ సోషల్ మీడియానే. పీకేలు కులాలు మతాల మధ్య తగాదాలు ఏంటంటే పీకే టీమే. మీరు ఒక్కసారి తప్పు చేస్తా తక్కిన వాళ్ళంతా తప్పులు చేస్తారని చెప్పి విపరీతంగా నిందలేయటం వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా అలవాటు అయిపోయింది. నేను ఇందాక చెప్పినప్పుడు రైల్వే ట్రాక్ అని చెప్తున్నారు. రైల్వే ట్రాక్ మధ్య దీని మధ్య ట్రాక్ అంచుని కాదండి అది. నేను ఈ ప్రాంతం పరుండే వెంకటరెడ్డి గారు కూడా పోలీస్ అధికారి అంటే నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. మీకు తెలుసు సార్, మీకు డిఎస్పీ ఎస్పీ స్థాయిలోనే మీకు పర్మిషన్ వస్తుందా లేదని చెప్పి అందరికీ తెలుసు. ఆ పర్మిషన్ వాళ్ళు నాట్ రికమెండ్ అంటేనే డీజీపీ గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే అది వాస్తవం అని కూడా నాకు పూర్తిగా తెలియదండి. ఆ డీజీపీ గారు ఆఫీస్లోనే ఉన్నాడండి, ఆఫీస్లో ఉన్నాడు. ఆయన అపాయింట్మెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాబట్టి ఆఫీస్లోనే ఉన్నాడండి. ఆఫీస్లో ఉండి కూడా
మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో రిప్రజెంటేషన్ కూడా గేట్ కార్డు నుంచి తీసుకొని పంపిస్తున్నారు. ఒక అడిషనల్ ఎస్పీ ఆయన్ని గేట్ కార్డు తీసుకొని పంపిస్తున్నారు తప్పితే రిప్రజెంటేషన్ డీజీపీ గారు అట్లా. మరి వెంకటరెడ్డి గారికి చాలా రోజు మార్చి రోజు డీజీపీ గారు పర్మిషన్ ఇస్తారంట. మాకు వెంకటరెడ్డి గారి స్థాయి ఏదో మాకు తెలియదు కానీ ఈ పర్మిషన్లు కనీసం ఎమ్మెల్యే ఎంపీల స్థాయి వాళ్ళకైనా సరే పర్మిషన్ ఇప్పించండి సార్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళడానికి. మీలాంటి సామాన్య మీలాంటి నాయకులు కాకుండా తక్కిన వాళ్ళకి ఇస్తే పర్మిషన్ పెట్టుకుంటారు. మీరు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పటం ఏదో ఒకటి దాన్ని ప్రాపగండా చేయడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. పేక నొక్కడానికి ఆయన ఏ ప్రకంపనలు పుట్టిస్తాడు నాకు సంబంధం లేదు కానీ ఆయన తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఆ యొక్క జరిగే సంఘటనలన్నిటి కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తాడు. ఆ ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది, దీన్ని ఏ విధంగా ఆపుదామని చెప్పి రూల్స్ రెగ్యులేషన్స్ కోసమే ఆపారని మా అభిప్రాయం సార్. తెలుగుదేశం సార్ని అడగండి, వెంకటరెడ్డి గారిని అడగండి, ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్ గేట్ కార్డు పెట్టి తోశారు. ఇప్పుడు మీరు ఈ నెల రోజుల్లోపే ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ అండి, 100 మంది వెళ్తున్నా మా పోలిట్ బ్యూరో వాళ్ళు 5 వెళ్తే తోసేవాళ్ళు గేట్ కాడ. డీజీపీ గారిని 5 ఏమైనా చేస్తారండి? 5 ఏమైనా చేస్తారా? ఏం చేయలేరు కదా. 5 6 ఒక పోలిట్ బ్యూరో డీజీపీ గారి దగ్గరికి వెళ్తే కనీసం ఆ రిప్రజెంటేషన్ తీసుకోవట్లేదు సార్. ఆ విధంగా ప్రజాస్వామ్యం పూర్తిగా పతనం అయిపోయింది సార్. దాన్ని నిలబెడతం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సహజంగా ప్రజాస్వామ్యంలో జగన్ గారు ప్రతిపక్షంలో ఉండా జగన్ గారు ఇప్పుడు ఈ రోజు గౌతమ్ రెడ్డి గారు చనిపోతే ఎందుకు వెళ్ళారంటే ప్రతిపక్ష నాయకులంతా కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిని గౌరవించడం సామాన్య విషయం, అందువల్లే వెళ్ళారు. అదే రాజకీయాలు వేరు, ఇది వేరు. మేము ఆ రోజు వీళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు, మా పార్టీ ఆఫీస్ మీద బేభత్సంగా పగలగొడితే అది ఏం సపోర్ట్ చేశారు? ఒక ప్రజాస్వామ్యం అన్ని పార్టీలు జరిగారు. సిపిఐ సిపిఎం మీరు సపోర్ట్ చేసే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పంది. మీరు రోజు మార్చి రోజు సపోర్ట్ చేసే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పని చెప్పింది. అది మీరు అది అర్థం చేసుకోవాలి. ఇది పేక నొక్కటం కోసం వెళ్లకుండా ఉండడం కోసం ఏకైక అభిప్రాయం అయితే ఈ పర్మిషన్ లేట్ చేస్తున్నారు సార్. ఈ ప్రాంతం మీద కంప్లీట్ అవగాహన, నేనైతే ఈ ప్రాంత పౌరుడినే, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. తప్పనిసరిగా ఎలాంటి దూరం దగ్గర ఉంది. ఇందాక చెప్తారు ఓన్లీ భోజనాలు బెటర్ కార్యకర్తలు మీరు చెప్పినట్టుగానే. కానీ ఆ బయట నుంచి వచ్చే స్పీకర్స్ కి మీకు తెలుసు, శ్రీకాకుళం నుంచి విజయవాడ స్పీకర్స్ రావాలి, వాళ్ళకి అకామిడేషన్ అరేంజ్ చేయాలి, వాళ్ళకి ఎన్ని చేసుకోవాలి, అరేంజ్మెంట్స్ ఉంటాయి, అరేంజ్మెంట్స్ భారీగా ఉంటాయి. మీకు తెలుసు అవధి తప్పనిసరిగా ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేస్తే కార్యకర్తలు పర్మిషన్ రాలేదంటే మనోధైర్యాన్ని కోల్పోవడం కోసమే ప్రయత్నం సార్. రైట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. కేశవ్ గారు, ఇంతకంటే ఎక్కువ సభలు లక్షలాది మందితో అందరు కండక్ట్ చేసిన వాళ్ళే. బీజేపీ కండక్ట్ చేసింది మోడీ గారు వచ్చినప్పుడు, లేదంటే తెలుగుదేశం కండక్ట్ చేసింది మాకు కొత్తేం కాదు. సో ఈ సభల గురించి మేమేదో పర్మిషన్ ఆపామని దాన్ని ఒక దుష్ప్రచారం దయచేసి చేయొద్దు. మేము ముందే చెప్పాం. దానికి సంబంధించి మీకు ముందు 5-6 రోజుల ముందే పర్మిషన్ ఇస్తే కూడా ఇంకా దాన్ని రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదు. రెండో పాయింట్ వచ్చినప్పటికీ నేను ఒకే తాను ముక్కలను ఎందుకన్నాను, లవ్ చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే తాను ముక్కలు అన్నాను. లేకపోతే ఎందుకంటాను నేను, చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా నేను 1 సైడ్ లవ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అని. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ లవ్ లోనే ఉన్నారు కలిసి, అందుకని మీరంతా ఒకే తాను ముక్కలు అన్నా. వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఒకే తాను. మీరు ఆల్రెడీ ఇంకోటి రకరకాలుగా మీరు లవ్ అన్నారు కాబట్టి మరి నేను మాట్లాడుతున్న తప్పే ఉంది. నేను వేరే విధంగా అంటున్నా, రాజకీయ పరంగా ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. నేను అన్న కేశవ్ గారు నాకు నా గురించి మీకు తెలుసు, నేను చాలా ఓపిక్ గా ఉన్నాను. ఒకసారి అని వదిలేసా, పంచెలు ఓడ తీసుకోవాలి. రెండోసారి కూడా మాట్లాడారు జనసేన వాళ్ళు, పంచెలు ఓడ తీసి కొట్టతానని ఎడతానని చెప్పి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచెలు ఓడ తీసి కొడతానని వెళ్ళి ఆ పంచెల్లో దూరింది ఎవరు మిత్రమా? జనసేన మిత్రమా? మీ పవన్ కళ్యాణ్, మీ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కాదా? 2, మీరు డబ్బులు ఎవరు మద్యం మంచరని చెప్పారు కదా. ఏ సభలకి ఎంతమందికి ఏ డబ్బులు ఇస్తారా, మద్యం ఇస్తారా, లేదంటే మీకు జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు లేదంటే పోటీ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత డబ్బులు ఇచ్చారా? కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న జర్నలిస్టులకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి తెలుసు. 3, జనాలు పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా వస్తారన్నారు కదా. సినిమా హీరో సార్, బాలకృష్ణ గారు వస్తే రారా? రానా వస్తే రారా? రానా ఒక మీటింగ్ పెడుతున్నాను అనుకోండి, ఒక రోడ్ షో అన్నారు అనుకోండి, కిక్కిరిసిపోతారు. ఏది సినిమాలో రాజకీయ సభకి సినిమా నటుల ఆగమనానికి తేడా ఉంటుందిలేండి. షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చిన దానికి జనం కనిపించేది, జనసేన పార్టీ సభకి ఒకటే చెప్తే ఎట్లా? మీరు ఓట్ల గురించి మీరు అన్నట్టు తేడా ఉంది, జనాలు రావటం గురించి. జనాల సభలకే ఉంది సార్. నరసాపురం నియోజకవర్గంలో మొన్న వచ్చారు 30,000 మంది, 40,000 మంది, 20,000 మంది. దాంట్లో 2,000 మంది ఓట్లు వేసారా? వచ్చిన వాళ్ళందరూ ఇక మీద వేస్తారనే కదా చెప్తున్నారు. ప్రసాద్ గారు చెప్పాలి దానికి సమాధానం. ఒక నిమిషం సార్, ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తా. మొన్న కూడా ఒక ఛానల్ చెప్పా, సన్నీ లియోనా వచ్చింది అక్కడ చెన్నైకి.
సార్ మొత్తం అసలు కింద రోడ్లు కిక్కిరిసిపోయారు. ఒక 50,000 మంది వచ్చి ఉంటారు సార్. ఎవరన్నా రైట్ gather చేస్తే వచ్చారా? రైట్ వెంకటరెడ్డి గారు అది కరెక్ట్ కాదులేండి, నా పోలిక కరెక్ట్ కాదులే కానీ అది కరెక్ట్ కాదు. మీరు పోల్చిన పోలిక కరెక్ట్ కాదు. ప్రసాద్ గారు ఓట్లుగా మలుచుకోవడంలో సరిపోవట్లేదు కదా. ఒక్క నిమిషం అంటే ఓట్లుగా మలుచుకోవడంలో జనసేన ఫెయిల్ అవుతుందని చెప్పని వెంకటరెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు సమాధానం చెప్తారా? ఒక్క నిమిషం. జంపింగ్ జపాంగులు ఒక్కొక్కటి కీలక పాయింట్. జంపింగ్ జపాంగులు వచ్చేస్తారంట అన్నారు కదా. ఎవరు వస్తారో వాళ్ళని తీసుకోండి సార్, మేమే చెబుతున్నాం. మా పార్టీలో వాళ్ళు ఎవరిని వస్తారంటే తీసుకోండి, రైట్ మేమే చెబుతున్నాం. రైట్ ఎవరిని వస్తారంటే తీసుకోండి, మేము వద్దానా? మేము వాడికి ఎవరు వస్తారంటే ఏమండి మీరు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు. కంప్లీట్ చేద్దాం వెంకటరెడ్డి గారు. ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు సమాధానం ఇవ్వండి. సిద్ధాంతం మీద వెళ్తున్నాం. మేము ఫ్రెష్ గా టికెట్లు ఇస్తాం, ఫ్రెష్ గా ఇస్తాం అన్నారు కదా. మరి మీకు ఆ పార్టీలో వాళ్ళు, ఈ పార్టీలో వాళ్ళు, నాగల మనోహర్ ఏ పార్టీ, రావెల్ కిషోర్ బాబు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన ఏ పార్టీ? మీ అందరు వచ్చిన ఎంతమంది వెళ్ళిపోయారు మీ పార్టీలో నుంచి? పార్టీలోంచి వెళ్ళటం పోవటం, ఎవరో వస్తారా పోతారా వాళ్ళ గురించి మేము వెయిట్ చేయట్లేదు. 6,000 మంది పైగా వచ్చారు మా పార్టీలోకి నాయకులు 2019 ఎన్నికలకు ముందు. ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, జిల్లా చైర్మన్లు 6,000 మంది పైగా వచ్చారు. రికార్డు రైట్ పోతా ఉంటారు. దాని గురించి ఎవరు వస్తారంటే రైట్. ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం. ప్రసాద్ గారు మీరు ఏం సమాధానం చెప్తారు? ఓట్లను వచ్చిన జనాకర్షణగా వచ్చినటువంటి జనాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో జనసేన విఫలమవుతుంది అనేటువంటి కామెంట్స్ మీరు ఏం సమాధానం ఇస్తారు? అది గతంలో జరిగిన కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు సార్. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ గా, అంటే జనసేన పార్టీ అభిమానులు ఓటర్ గా, అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఓటు వేసే విధంగా మలుచుకుంటున్నాము. రానున్న రోజుల్లో అంటే 2024లో తప్పకుండా అధికారం చేజిక్కించుకుంటాము. అంటే ఆయన చెప్తున్నారు డబ్బులు ఇచ్చాము అది అని చెప్పని, అంటే పార్టీలో వస్తారు నాయకులు వెళ్తారని చెప్పని. జనసేన పార్టీ ఈ రోజు వరకు ఏ ఒక్క మీటింగ్ కూడా డబ్బులు ఇచ్చి తరలించింది లేదు. ఏదో ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. వైసీపీ పార్టీ ఒక పార్టీ మీటింగ్ పెడితే లోకల్ గా ఉండే ప్రతి ఒక్కరిని కూడా, అంటే డ్వాక్రా సభ్యుల్ని కానీ వాలంటీర్ని కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి, అంటే మీరు 10 మంది తీసుకురావాలి, 50 మంది తీసుకురావాలని చెప్పని తరలించేది వాళ్ళు, డబ్బులు తరలించేది. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఏ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు. అలాగే పంచులు ఓడదీసి కొడతాం అని చెప్పి అనలేదు నేను. పంచులు ఓడ తీసుకుని పరిగెడతారు పని చేయటానికి. అంటే రోజుకు ఒక మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు పెడితే ప్రజా సమస్యల మీదే పెడతారు. వీళ్ళలాగా బర్త్డే పార్టీలు లేదా తద్దినాల దినాలకు పెట్టుకోరు, ప్రజా సమస్యల మీద మాత్రమే పెడతారు. కాబట్టి అధికార పార్టీ పంచులు పైకి ఆగి తీసుకుని పరిగెడతారు పనులు చేయటానికి. పని చేపించడానికి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెడతారు అని చెప్పి అంటున్నాను. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, అలానే వెంకటరెడ్డి గారికి, సాంబశివరావు గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఒకవైపు నుంచి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ కోసం జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. చివరికి అనుమతిస్తూ డీజీపీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఉద్దేశపూరితంగానే 10 రోజులుగా జాప్యం చేశారు. దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రకటన వచ్చిన తర్వాత ఈ అనుమతి రావడం అనేది రాజకీయంగా కూడా దుమారం రేపుతుంది. అయితే సభకి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సభ ద్వారా కొన్ని రాజకీయ సమీకరణల్లో కూడా మార్పులు రాబోయేంత భారీ నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు ఖచ్చితంగా ఇది ఒక సంచలనాత్మక సభగా, చారిత్రాత్మక సభగా నిలిచిపోతుంది అనేటువంటి వాదనని తెరపైకి తెస్తున్నారు. ఇంకా 4 రోజుల్లో ఈ సభకి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. ఈ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.